కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. విజిత గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. చాలా రోజుల తర్వాత అనుకుంటున్నాం కానీ ఇప్పటికి సాధ్యపడింది మనం వీడియో చేయటం. ఈ ఐ డ్రీమ్ లోగో పెట్టుకుని ఇంతవరకు కూర్చోలేదండి. చాలా రోజుల నుంచి ఉంది కానీ మైండ్ లో కొంతమంది ఫోన్లు అవి చేశారు కానీ కలవలేదు. సో అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి ఈ ఉగాది పండుగ సందర్భంగా. అందులో నేను ఇక్కడికి రావడానికి కూడాను మెయిన్ ముఖ్య కారణం మీరే. ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక వీడియో చూసినా కానీ ఆ తమ్మునేళ్ళు వాటిలో మీ పేరే, మీ మొహం, మీ ఫేస్ ఉంటుంది. చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. మీరు సెలబ్రిటీ అయిపోయారు అనుకో. ఆధ్యాత్మిక ఇంటర్వ్యూలు చేసి చేసి అందరితోటి మీరు సెలబ్రిటీ అయిపోయారు. అయ్యో, థ్యాంక్ యూ అండి. అయితే ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఐ డ్రీమ్ యాజమాన్యానికి, అలానే ఇక్కడ మనతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్కి, చూస్తున్న వాళ్ళకు కూడాను ఈ విశ్వవసు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ చక్కగా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక సెన్సేషన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో క్రియేట్ చేయాలి. ఇది ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలండి. నా తరఫున, అందరి తరఫున, మా టెక్నీషియన్స్ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. అయితే నేను అడగాలనుకుంటున్న టాపిక్ కూడా ఉగాది టాపికే. ఎలాగో మనం విష్ చేసుకోవడంతో ఆ టాపిక్ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు విశ్వవసు నామ సంవత్సరము ఇప్పుడు మనకు రాబోయేది అని చెప్పి. ఇప్పుడు మనం ఉన్నది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అనగానే ఆ పేరులోనే కొంచెం క్రోధంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, మార్పులు ఏంటి, దానికి దీనికి మధ్య వ్యత్యాసం ఎలా ఉండబోతోంది అంటారు? విజిత్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్లో ఈ 60 సంవత్సరాలు వాటి పేర్లు, నక్షత్రాల పేర్లు, రాసుల పేర్లు లేవండి. కొంచెం వెనక్కి వెళ్ళిపోతే నేను చదువుకున్నప్పుడు లేకుండా నాకున్న మొన్న వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో సిలబస్ ఉండేదండి. 60 సంవత్సరాల పేర్లేంటి, తర్వాత నక్షత్రాల పేర్లేంటి, రాసుల పేర్లేంటి, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ ఉండేయండి. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఇందులో లేవు అనుకుంటా. ఒక ఇంట్రెస్టింగ్ అని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ ఉగాది రాశి ఫలాలు చెప్పుకుంటున్నామో, ఈ ఉగాది రాశి ఫలాలు క్యాలిక్యులేషన్స్ ప్యాటర్న్ ఉంటుంది కదండి, ఇది ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ ప్యాటర్న్ అండి. ఇది ఎవరికి తెలవదు సిస్టమ్. మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ క్యాలిక్యులేషన్స్, ఈ పంచాంగ రాశి సిస్టమ్ చాలా సిస్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంది, నాడీ ఆస్ట్రాలజీ ఉంది, తర్వాత శకునం చూసి చెప్పేది ఉంది. వెస్ట్రన్ కొత్తగా మనకి తజిక్ సిస్టమ్ అని మనకి గ్రీకులు వాడే సిస్టమ్ ఉంది. అది ఇండియా నుంచి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఓన్ స్టైల్లో డెవలప్ చేశారు. ప్రతిదీ మనకి వేదిక్ ఆస్ట్రాలజీ ఇస్ ఆరిజిన్. ఇక్కడ నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళ కంట్రీస్ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వాటిని డెవలప్ చేసి మళ్ళీ అవి ఇండియాకి వచ్చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయండి. అయితే ఇలా ఈ సిస్టమ్, ఈ హోల్ సిస్టము ఇవంతా కనుక మనం చూసుకుంటే, ఈ ఉగాది రాశి ఫలాల్ని ఇలా క్యాలిక్యులేట్ చేసే సిస్టము, ఆ సంవత్సరానికి ఒక అధిపతి, రసాధిపతి, మేఘాధిపతి, ఇలా ఒక సిస్టాన్ని బట్టి ఆ సిస్టమ్ ద్వారా పొలిటికల్గా ఎలా ఉండబోతుంది, కామన్ ప్రజలకు ఎలా ఉండబోతుంది, ఇండివిజువల్కి వాళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతుంది అని క్యాలిక్యులేట్ చేసే సిస్టమ్ అత్యంత ఓల్డెస్ట్ ప్రాచీనమైన పద్ధతి మనకుందండి. అసలు మనకి హ్యాట్స్ ఆఫ్ అండి, మహర్షులు మనకి ఇచ్చిన జ్ఞానం అండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో పబ్లిక్గా చెప్పడం కూడా ఈ సిస్టమ్ ఎక్కడా లేదండి. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ సిస్టమ్. ఇది ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రమైంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, పండితుల దగ్గర నుంచి పామరుల వరకు. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఏది కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చేవి కాదు, మూలాలు ఎక్కడో ఉంటాయి, ఎవరు కనిపెట్టలేనంతగా. అవునండి. ఇది మనకి ఓపెన్గా గుళ్ళు ఎందుకు చెప్పాలండి, రహస్యంగా చెప్పుకోవచ్చు కదా. కానీ అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే, ఈ రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళ యొక్క ధర్మో రక్షిత, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, స్వధర్మో శ్రేయోదయ అని చెప్పేసి మనకి ఇందులో కూడా చెప్తారంటే, మనకి భగవద్గీతలో కూడా చెప్తారనమాట. అంటే స్వధర్మం చేయటమే గొప్పతనం అనమాట. సో యాజ్ ఏ ఫాదర్ నేను చేయాలి, లేదంటే యాజ్ ఏ హోస్ట్ నేను వచ్చినప్పుడు ఆదంటికి ఇవ్వాలి, యాజ్ ఏ గెస్ట్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ధర్మాన్ని మీరు చేయటం అదే బెస్ట్ అనమాట. అంటే ఎవరి పనిని వాళ్ళు చాలా హోలిస్టిక్గా చేసుకోవాలి, చేసుకుంటూ ప్రతి ఒక్కరు శోభాయమానంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి, ఈ సామ్రాజ్యం అంతా బాగుండాలి. అప్పుడే కదండి ఎక్కడ కరువులు కాటకాలు ఉండవు, లేదంటే మనకి విప్లవాలు ఉండవు, తిరుగుబాట్లు ఉండవు. శత్రురాజులు ఎందుకు వస్తారండి, మనలో వీక్ ఉంటే కదా వాళ్ళు విజయం చెంది. అంటే ఈ ఉద్దేశంతో
ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, మహర్షులు ఇచ్చిన జ్ఞానం దాచుకోమని కాదు, అందరికీ పంచమని చెప్పేసి. హా, అప్పట్లో మనకి గుళ్ళల్లో ఓపెన్గా అందరూ అది పెట్టేవాళ్ళు అనమాట. పెట్టేసిన తర్వాత అందరూ వచ్చి వినమని చెప్పేవాళ్ళు సాయంత్రం పూట కూర్చొని. ఉమ్, అయితే ఇది తెలుసుకోవడం చాలా చాలా పవిత్రమైన కార్యం. ఇప్పుడు ఉగాది గురించి లేదంటే రాశి ఫలాల గురించి నేను చెప్తున్నాను కదా, మీరు వింటున్నారు. అవును. చెప్పటం వల్ల నేను అదృష్టం, నాకు లక్కు. వినటం వల్ల మీకు లక్కు. ఇక్కడ మన టెక్నీషియన్స్ కూడా వింటూ ఉంటారు. అయితే ఇది అందరికీ తెలిసింది. ఆ, ఇంకోటి తెలవని విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ ఉగాది రాశి ఫలాల గురించి లేదంటే గ్రహస్థితుల గురించి వాటి యొక్క ఇంపాక్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటామో, ఉమ్, నేను మాట్లాడుతూ ఉంటాను, సూక్ష్మ రూపంలో కొన్ని వేల భూతాలు మన చుట్టూ ఉండి అవి కూడా వింటూ ఉంటాయండి. చెట్లు ఉంటాయి, మన కంటికి కనిపించనివి Yes. కూడా వింటున్నాయి. పక్షులు ఉంటాయి, ఉమ్, మనకి పశువులు ఉంటాయి, ఎన్నో మనకి శరీరం లేని ఎన్నో స్పిరిట్లు మన చుట్టూ ఉంటాయండి. అవి కూడా ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్ ఉంటుంది కదండి. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందో అవి కూడా ఉంటాయండి. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. మనం స్పిరిచువల్గా మనకి ఎలివేటెడ్ కనుక అయితే చాలా చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా అంటే ఈ పంచాంగ శ్రవణము ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇదంతా మనం ఉగాది రోజున వినటం వలన మీరన్నట్టుగా అంటే పుణ్యం వస్తుందా లేదు అని అంటే మనకి ఎలా ఉండబోతోంది తెలుసుకుంటే ఏదైనా బాగలేకపోతే మనం ముందుగానే జాగ్రత్త పడతాము అన్న ఉద్దేశంతో ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? అద్భుతమైన క్వశ్చన్ అండి ఇది. మీరు అడిగే ఈ క్వశ్చన్ ఒక 25 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అప్పుడే జస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి, కొంచెం ఊహ వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక బేసిక్ క్వశ్చన్ అండి. అవును, అవును. అసలు ఎందుకు తెలుసుకోవాలి? నన్ను కూడా చాలా మంది అడుగుతుంటారు, నేను మీ దగ్గరకు వస్తే అందులో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్పేస్తారండి, మేము భయపడిపోతా ఉంటామండి. అనవసరంగా మిమ్మల్ని వచ్చి చెప్పుకొని మేము ఇంట్లో వెళ్ళిపోయి గిల్టీగా ఫీల్ అవుతామండి, ఇది కరెక్టా అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉంటారండి. అలానే కొంతమంది డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాడు, మోహం చూడంగానే మీకు ఇది ఇష్టపట్టింది, ఆ ఘోషం ఉంది ఈ ఘోషం ఉంది, ఈ 1000-2000 కట్టి ఈ పూజ ఆ పూజ చెప్పుకోమని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మొహం చూసేసి. ఇది ఎలా నేను చూస్తానంటేనండి, మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, సపోజ్ అవుటర్ రింగ్ రోడ్లో ఓఆర్ఆర్లో కార్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. మనకి ప్రతి 5 kilometers 10 kilometers స్పీడ్ మార్క్స్ అంటే 120 kilometers మినిమం. ఓకే, 80 kilometers లిమిట్ ఉంటుంది. అంటే ఓఆర్ఆర్లో మనం ట్రావెల్ చేయాలంటే మినిమం మనం ఆ ఫస్ట్ లైన్లో 120 kilometers స్పీడ్తో వెళ్ళాలి. తక్కువ వెళ్తే ఏమవుతుంది, తక్కువ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్ 100 kilometers, 3 లైన్స్ ఉంటాయి ఓఆర్ఆర్లో, థర్డ్ది 80 kilometers ట్రక్స్ అన్ని పెట్టుంటారు అనమాట. ఎందుకంటే మనం ఓఆర్ఆర్లో సేఫ్గా ట్రావెల్ చేయాలంటే 120 మీదే మనం వెళ్ళాలి, అప్పుడే మనం సేఫ్. అయితే కొన్నిసార్లు కొన్ని రోడ్లు ఏమని పెడతారంటే పిన్ కార్ అని పెట్టేసి డేంజర్ అని బోర్డు పెడతారు. ఎందుకు పెట్టారు అక్కడ? అది మనల్ని భయపెట్టడానిక, మన అలర్ట్ చేయడానిక? ఏ విధంగా చూసుకోవాలి? మనల్ని భయపెడుతున్నారు రోడ్డు డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా మనకు సేఫ్గా ఏమని అనుకోవాలి? అంటే అది అటు వెళ్తే మనకు ప్రమాదం కాబట్టి ముందే మనని హెచ్చరిస్తున్నారు జాగ్రత్త పడటానికి. ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలా కాపాడాలి ఉద్దేశంతో డేంజర్ అని బోర్డు పెట్టుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మంది ఏంటంటే మనం స్కూల్కి వెళ్తూ ఉంటాం, మమ్మీ చెప్తూ ఉంటుంది జాగ్రత్త 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 1-10 సార్లు. చిన్నప్పుడు కాదండి, ఈవెన్ కాలేజ్ డేస్ వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్త. చాలామంది యూఎస్ వెళ్ళిపోతూ ఉంటారు హైయర్ ఎడ్యుకేషన్ గురించి, పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు, ఇంకేం జాగ్రత్త, తిన్నావా అంటే మనం తినలేమనా, మనకు చేత కాదనా? ఎందుకు చెప్తారంటే మన మహర్షులు మన మీద కంపాషనేట్. ఓకే, వీళ్ళు మనమంతా మనువుకు పుట్టిన సంతానం కాబట్టి వాళ్ళ సంతానం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఇప్పుడు శని వస్తున్నారు, పీడలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ వచ్చి గొడవలు వచ్చేస్తాయి. ఇప్పుడు రాహు వస్తున్నారు కాబట్టి వృధా జలసాలు చేసి మనకి ఏమంటారు చెడు అలవాట్లు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనవసరంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తూ ఉంటారంటే మన మీద లవ్, ప్రేమతోటి, కంపాషన్ ఒకటి, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండటమే దేవుడికి ఇష్టం అండి. ఎక్కడైనా దేవుడు మనం ఏడుస్తూ ఉండటం ఏ దేవుడికి ఇష్టం ఉండదండి. అలానే ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి వెట్ ఫ్లోర్ అంటారు, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. పోయేటప్పుడు ఒకసారి నీళ్లు వాటర్ పడి ఉంటాయి, అక్కడ మనం చూడము, ఏమవుతుంది, ఛాన్సెస్ ఆఫ్ వెల్ డౌన్ అంతే కదా, జారి కింద పడిపోతాం అనమాట. అదే అక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఇక్కడ వాటర్ ఉంది, ఒక బౌండరీ లాగా పెట్టుకొని ఒక చాక్ పీస్ తోటో లేదంటే వాక్ స్లోలీ ఆర్ ఫ్లోర్ ఈజ్ వెట్ అని ఒక బోర్డు పెడతారు. ఎందుకు పెడతారండి అంటే మనకు తెలుసుకుంటేనే సగం ప్రాబ్లమ్స్ వాటి. మనకు జ్యోతిష శాస్త్రం చాలా క్లియర్గా చెప్తారంటే అవేర్నెస్ ఈజ్ ది ఫండమెంటల్ సీక్రెట్ ఫర్ ది సక్సెస్. తెలుసుకోవటం అనేదే ఒక సీక్రెట్ మన సక్సెస్కి.
అలానే ఈ సంవత్సరం ఏమేమి రాబోతుంది, ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ప్రతికూలంగా ఉంది, ఫస్ట్ తెలుసుకోవటమే సక్సెస్. అలానే ఇక్కడ వెట్ ఫ్లోర్ అని మనం పోతే నెక్స్ట్ టైం మనం ఆప్షన్ రెమెడీ స్ట్రిక్స్ వాడేస్తాం. ఎలా నేను ఖచ్చితంగా వెళ్ళాలట్టు, అప్పుడు నిదానంగా అడుగులో అడుగు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. లేదు అంటే ఆల్టర్నేటివ్ రోడ్ ఏదైనా చూసుకుంటాను. లేదు అంటే నేను జంప్ చేయగలిగితే జంప్, అంతే కదా. ఇవి దాటుకొని అంటే దాటి యొక్క ప్రతికూల పరిస్థితులు మనకి ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి కోసం మనం కొన్ని ట్రిక్స్ వాడాలి. ఈ ట్రిక్స్ ఏమంటారు, పరిహారాలు అంటారు, రెమెడీస్ అంటారు. అవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి రియల్ లైఫ్ లో యాక్షన్ ఓరియంటెడ్, నేను ఎక్కువ అదే చెప్తాను ఎందుకంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వెరీ టెక్నికల్ గా దాని మీనింగ్ ఏంటి చెప్తాను. రెండోది ఆధ్యాత్మిక, ఎందుకంటే మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మైండ్ ప్లేస్ వెరీ వైటల్ గేమ్ అండి. సో నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశారు యుఎస్ నుంచి. 18 years నుంచి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ అయింది. ఇక్కడ ఎంసెట్లో టాపర్, ఆ తర్వాత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ నుంచి ఒక టాప్ మోస్ట్ ఇండియన్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు విత్ ఇన్ 3-4 yearsలో ఆన్ సైట్ ప్రాజెక్ట్ వర్క్లో అమెరికాలో పెట్టేశారు. అక్కడ అతను 12 years ప్రోగ్రెస్, గ్రోత్ ఎక్కడ లేదు. టోటల్గా అతను 18 years తర్వాత ఫస్ట్ టైం అతను జాబ్ పోయింది. 2 years చాలా అల్లాడిపోయాడు. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 3,000 మందికి నేను హెల్ప్ చేశాను ఇనీషియల్గా. ఎంతో మందికి జాబులు ఇప్పించాను, ఎంతో మందికి నేను షూరిటీస్ ఉండి చేయించాను. ఇప్పుడు నా జాబ్ పోయింది. రెండోది నాకు ఏదైనా అవసరం వచ్చి అడుగుదామంటే ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు. ఆయన బాధపడి పడి మొత్తానికి నన్ను కనెక్ట్ అయ్యి నేను వచ్చేసింది. చూసిన తర్వాత అది 8th class జాతకం. ఈ జాతకం ఇది లేదు అన్నది లేదు. ఆయనేమో నాకు ఫోన్ చేసి ప్రపంచం అంతా ఆయన ఎత్తిన పడిపోయినట్టు తెగ బాధపడిపోతున్నాడు. ఎట్లా చేయాలి నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ కాల్ ఎత్తిన తర్వాత, ఏమండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. మీ జీవితంలో ఒక్క జాబు లేదు ప్రస్తుతం అన్న తీసేసి ఇంక లేనిది ఏంటి చెప్పమన్నాను. ఆలోచించేస్తున్నాడు. భార్య చక్కగా ఉంది, 18 years నుంచి కాపురం, 2 పిల్లలు బాగా అడల్ట్స్, వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, ఇన్కమ్ ఉంది, ఆల్రెడీ సొంత ఇల్లు కొనుక్కున్నారు, కారు, ఇంకేం లేదు. ఆలోచించేస్తున్నారు. చూసారా, మీ లైఫ్లో మీరు ప్రతిదీ ఉంది, లేనిది ఒక్కటే 2 years బ్యాక్ జాబ్ పోయింది. డోంట్ వరీ, ఆ జాబ్ విత్ ఇన్ 6 monthsలో మళ్ళా వస్తుంది. ఈ మైండ్ని చూసారా, ఈ 2 years నుంచి అతను ఫ్రిక్షన్ పడిపోతున్నాడు. నాకెందుకు జాబ్ పోయింది, నేను చాలా మందికి హెల్ప్ చేశాను, ఇది ఎందుకు నాకు చేయట్లేదు. చూసారు, ఈ మైండ్ ఈజ్ ద వెరీ. అంత సక్సెస్ని చూసి ఒకేసారి ఓటమి, మనకు గెలుపు ఓటములు సహజం అంటారు కానీ అంత సక్సెస్ని చూసిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్నది జరిగినా కూడా అది మనకు అంత పెద్దగా కనిపిస్తుండడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ రోల్ ఆఫ్ ఆస్ట్రాలజీ వస్తుంది. అతనికి నేను 4 యోగాలు ఉన్నాయి అతని యోగంలో. ఈ యోగాలు 4 చెప్పాను. అంతవరకు ఏమంటే బిట్స్ అండ్ పీసెస్, క్వశ్చన్ ఆన్సర్స్ ఎండ్లెస్ వెళ్ళిపోతుంది. అదంతా స్టాప్ ఇట్. నేను చెప్పింది రాసుకోండి అని 4 పాయింట్లు. సార్ నేను పెన్ను వాడలేదు, పర్లేదు పెన్ను కొనుక్కొచ్చుకో, రేపు కాల్ చెప్పి పెన్ను తీసుకుని నోట్బుక్ రాపిచ్చాను నేను. యోగా నెంబర్ 1, యోగా నెంబర్ 2, యోగా నెంబర్ 5 యోగా చెప్పాను. ఇది మీకు అర్థమైంది గూగుల్ చేసుకోండి, వాట్ ఈస్ దిస్ వేదిక్ ఆస్ట్రాలజీ, వాట్ ఈస్ దిస్ యోగా, చదువుకోండి, నాకు మళ్ళీ చేయండి అని చెప్తే ఫోన్ చేసి, సార్ నాకు అర్థమైంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కొన్నిసార్లు జాబ్ పోవచ్చు, కొన్నిసార్లు హెల్ప్ చేసిన వాళ్ళు చేయకపోవచ్చు, బట్ నేను కింగ్ని, నేను దేనికి బాధపడకూడదు, ఫ్యూచర్ అంతా బాగుందని నాకు అర్థమైందండి, హ్యాపీ అండి. ఇది జ్యోతిష శాస్త్రం ఇచ్చే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందామా మరి? ఉగాదికి సంబంధించి నిజంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏ పంటలు ఎక్కువగా పండబోతున్నాయి, ఏది ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఎలా ఉండబోతున్నాయి నవనాయకుల ఫలితాలు ఈ సంవత్సరం అంతా? దానికంటే ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు. క్రోధి నామ సంవత్సరం, విశ్వవసు నామ సంవత్సరం. ఈ పేరులోనే ఉందండి. క్రోధి అంటే కోపం, యాంగర్. సో ఎవరి మీద యాంగర్ అంటే, మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయి అండి, దుకాణం క్లోజ్ చేసేసుకున్నారు. ఎందుకంటే జనాల కోపం వచ్చింది వాళ్ళ మీద. అలానే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద కోపం. ఎన్ని యుద్ధాలు నడిచినాయి అండి, ఇక్కడ మిసైల్స్ అక్కడ మిసైల్స్, ఎక్కడో జరుగుతున్నా కానీ బట్ మనకు కన్సర్న్ ఉంటుంది కదా. ఎక్కడో ఏది జరిగితే మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ డౌన్ అయిపోతుంది కదండి, స్టాక్ ఎక్స్చేంజ్ ఏం పెరగదు ఒకసారి యుద్ధం ఉంటే. సో మనం వీఆర్ ఆల్ వెల్ కనెక్టెడ్ అండి. అంతేకాకుండా మనకి బంగ్లాదేశ్లో గవర్నమెంట్ మారిపోయింది. అలాంటి బంగ్లాదేశ్ లాంటిది కంట్రీ ఇంకొక కంట్రీ, సౌత్ ఆఫ్రికాలో ఒక కంట్రీ మారిపోయిందండి. వాళ్ళకి ఓవర్ నైట్ మారిపోయింది అనమాట, జనాల్లో కోపం ఉగ్రం వచ్చేసి. తర్వాత కొన్ని మనకి హిందువుల మీద ఓచుకోతలు, ఇవన్నీ మనం చాలా ఎన్నో ఉన్నాడు. క్రోధి కోపం. అలానే మనకి కాలిఫోర్నియాలో 40 kilometers దూరంలో ఒక అడవులన్నీ కాలిపోయింది. అంటే 40 kilometers దూరంలో అడవులు కాలిపోయింది పెద్ద మ్యాసివ్ అండి, అంత చిన్న కాదండి అది ఈవెంట్ కాదు, చాలా పెద్ద ఈవెంట్.
అక్కడ నీళ్లు దొరకలేదంటండి ఆ మంటలు ఆర్పడానికి. చూడండి పక్కన అది ఉందే సీ కోస్ట్ అమ్మటి, ఆ నీళ్లు వాడటానికి ఉపయోగపడలేదు. చూడండి అది నేచర్ అంతా కోపం వచ్చేసింది అనమాట. ఇది మనకి క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే విశ్వవసు నామ సంవత్సరం. ఈ పేరు చూడగానే మనకి శ్రీ అనేది మనం జనరల్గా అన్నిటికీ పెట్టుకుంటాం, ఎందుకంటే ఐశ్వర్యాన్ని మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి. అయితే విశ్వవసు అనే దానికి మీనింగ్ ఏంటంటే విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే నివాసం ఉండటం. సో ఇంత పెద్ద యూనివర్స్లో మనం నివాసం ఉంటున్నాం. మనం చిన్న విలేజ్లోనో చిన్న ఇంట్లోనో లేదంటే మనకున్న చిన్న కాలనీలు కాదు, పెద్ద యూనివర్స్లో మనం ఉంటున్నాము. మనకి బ్రాడ్ థింకింగ్ ఉండాలి అని ఒక ఆస్పెక్ట్ ఇచ్చారు. రెండోది విశ్వవసు అంటే మనకి సంపదలు అని కూడా వస్తాయండి. అంటే ఈ విశ్వం అంతా మనకి సంపదమయంతో నిండి ఉంది, ఎక్కడ మనకి లేనేది లేదు. మనకి ఏం లేదని చెప్పండి, పంటలు పండట్లేదా, నీళ్లు లేవా, గాలి లేదా, ఎయిర్ లేదా, ఏం లేదు మనకి. ఇంకా మనం కనెక్ట్ అవ్వాలి. మన ఇంట్లో కొంచెం డబ్బులు ఉండాలి అంతే కదా, సహజంగా అనుకుంటా ఉంటాం. మన ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనకి ఎక్కడ ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకూడదు. పిల్లలు చదువుకోవాలి. ఎంత పెద్ద యూనివర్సిటీలో మనకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడా లేదు అన్న ఫీలింగ్ లేకుండా మనం సంతోషంగా ఉండాలని ఒక ఫీలింగ్ కూడా ఇక్కడ వస్తుంది. ఇంకొకటి మీరు అన్నారు ప్రకృతి. ఈ వసు అన్న మీనింగ్ అందమైన అమ్మాయి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అండి, మీనింగ్ కూడా వస్తుంది. సో అందమైన అమ్మాయి ఎలా ఉంటుందో ఈ ప్రకృతి అంతా ఎంతో అందమైంది అని సింబాలిక్గా పెట్టారు. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఇది క్రోధి, ఇది అందమైన ప్రపంచం. ఏంటి లింకు అంటే ఎలా అంటే మనకి ఓడల్లో గొడవలు అవుతాయి, చిన్న చిన్న విషయాల దగ్గర ఈ స్థలం మాది, ఆ స్థలం మీదనో, లేదంటే ఈ మా డబ్బులు మీరు తీసుకున్నారో మీదనో, లేదంటే రిలేషన్షిప్స్ దగ్గర గొడవలు వచ్చేస్తాయి. పెద్దవాళ్ళు సర్ది చెప్తారు. చిన్న చిన్న విషయాలకి ఎందుకు అనుకునేది మనం లేస్తే మొహాలు చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది పెద్ద ప్రపంచం, ఏదో జరిగిందని వదిలేసేయండి, ముందుకెళ్ళిపోండి. ఇంకా అలానే ఇప్పటిదాకా కోపడ్డారు, క్రోధి అయిపోయింది, ఇక ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు అనేవి దాన్ని చూసుకొని ముందుకెళ్ళిపోండి అన్నదానిగా శ్రీ విశ్వవసనామ సంవత్సరం పెట్టారు. సూపర్. తర్వాత ఈ 60 సంవత్సరాల కాన్సెప్ట్ కూడా ఒకటి ఉందండి. మనకి మనిషికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాల ఆయుష్. ఎప్పుడైతే 60 సంవత్సరాలు అయిపోయినాయి అంటే పుట్టిన సంవత్సరం నుంచి మళ్ళీ తిరిగి ఈ సైకిల్ 60 అయిపోయేటప్పటికి ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. దీన్ని మనకి షష్టి పూర్తి అంటే మిడిల్ ఏజ్ కంప్లీట్ అయింది. సో మనకి మిడిల్ ఏజ్ అంటే ఎంత, మన సనాతన ధర్మంలో 60 to 80 ఇస్ ద మిడిల్ ఏజ్. ఇప్పుడు లాగా 45 కాదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆయుషే 35 years. 18 yearsకే పెళ్లి, 13 yearsకే పెళ్లి అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే పెరుగు పడుతున్నాం కాబట్టి మనకి మిడిల్ ఏజ్ వచ్చేటప్పుడు 60 years. చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు దాకా ఒక ఎత్తు ముందు ఒక ఎత్తు అన్నట్లు, 60 years తర్వాత అప్పటికి ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది, పిల్లలు పుట్టడం, వాళ్ళు చదువుకోవటం, వాళ్ళకి ఒక పెళ్ళిళ్ళు అయిపోయి వీళ్ళకి నెక్స్ట్ లైఫ్ చాలా ఉంటుందండి. మనకి గృహస్థ ఆశ్రమంతో పాటు వనపస్థ ఆశ్రమం, తర్వాత మోక్షం చేయడానికి, చాలా పనులు చేయడానికి నెక్స్ట్ 60 years వాళ్ళు వాడుకోవాలన్నమాట. ఇది సెకండ్ సైకిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ 60 yearsకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ సనాతన ధర్మంలో మన దానికే ఉంది 60 years. ఈ పేర్లు ఎలా వచ్చాయంటే నారద మహర్షికి స్త్రీ రూపం ఎత్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు సంతానం 60 మంది పడతారు. ఈ 60 మంది ఆమె పెళ్లి చేసుకునేది రాజుని అనమాట. న్యాచురల్గా రాజులు యుద్ధాలు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ సంతానం కూడా యుద్ధానికి పోతే వాళ్ళందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏంటి నాకు ఈ గర్భశోకం అని చెప్పేసి నారాయణ నారాయణ నేను అనుకుంటూ ఉంటాను కదా, నాకు ఇచ్చేది ఇదేనా అని చెప్పేసి రోధిస్తూ అనమాట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి వీళ్ళంతా ఎక్కడికి పోలేదు, నువ్వు కాలపురుషుడు. నారాయణుడు అంటే ఎవరంటే కాలపురుషుడు. నారద మహర్షి ఒక జ్ఞానం ఉంటుంది. ఈ యుగంలో జరిగిన దానికి అంతకుముందు యుగంలో జరిగిన దానికి టైంలో ట్రావెల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ మనకు వచ్చి చెప్తాడు. విజిత గారు మీరు ఇప్పుడు కలియుగంలో ఇక్కడ పుట్టలేదు, సోన్ యుగంలో మీరు ఇలా పుట్టారన్న జ్ఞానం ఆయనకు ఉంటుందండి. ఈ మూవ్స్ ఇన్ ద టైం ట్రావెల్. అందుకని ఆయన అన్ని లోకాలు వెళ్ళిపోతాడు, 7 లోకాలు 14 భువనాలకు అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు. ఆయనకి ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట ఆ మంత్రం చెప్పడం వల్ల. ఆయనకి నువ్వు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటావు కదా, ఈ సృష్టిని కాపాడటానికి నీ కొడుకులు కూడా నీతో పాటు వచ్చేసి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొడుకు వచ్చేసి ఇటుని కాపాడుతూ ఉంటాడు ఈ సృష్టిని. ఈ సృష్టిని కాపాడాల్సిన సృష్టించింది బ్రహ్మ, తీసేసుకునేది శివుడు, ఈ కాపాడాలి మధ్యలో లైకారుడు అంటారు కదండి, అది విష్ణుమూర్తి. అందుకని చెప్పేసి నా ఆజ్ఞను పాలిస్తూ ఒక్కొక్క సంవత్సరం నీ కొడుకులు వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం అధ్యక్షత నుండి దీన్ని కాపాడుతూ ఉంటారు అని చెప్పేసి మనకి ఈ 60 సంవత్సరాలకు సంబంధించిన 60 పేర్లు. వీళ్ళంతా నారద మహర్షి యొక్క సంతానం.
చాలా కొత్తగా ఉంది ఇది వినడానికి. ఓకే. ఓకే. ఇది అందరూ తెలుసుకోవాలి. అవును. అవును. నిజంగానే ఇది నేనెక్కడా వినలేదు. ఓకే. నెక్స్ట్ అండి. ఈ సంవత్సరము మనకి నవనాయకులు అని చెప్పారండి. ఇది చాలా వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. మనకి ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది అంటే రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళ ముగ్గురు జనరల్గా ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్. రాజు ఏం చేస్తారంటే ఓవరాల్గా పొలిటికల్గా ఎలా కంట్రోల్ ఉంది, తన రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నాడు అనే వ్యక్తికి ఒక అధ్యక్షతను ఇస్తారండి. ఈ సంవత్సరం రాజు అంటారనమాట అతను. నెక్స్ట్ ఇంకొక పోర్ట్ఫోలియో ఇస్తారు, వాళ్ళని మంత్రి, అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్ కంట్రోల్, ఆ ప్రతిదీ కంట్రోల్ చేయాలి. రాజు అంటే కంట్రోల్ చేయాలి కదండి, మొత్తం కంట్రోల్ చేయాలి. రెండోది మంత్రి వచ్చి ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది. మూడోది వచ్చేటప్పుడు డిఫెన్స్ అండ్ లా ఆర్డర్. ఇలా 3 సిస్టాన్ని ఒక బ్యూటిఫుల్గా చేసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రహానికి ఆ పోర్ట్ఫోలియో అధ్యక్షులు చేస్తారు. వాళ్ళు వాళ్ళ స్టైల్లో అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. మనం కూడా అంతే కదండి. ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ. ఈ పార్టీ వాళ్ళు వీళ్ళ స్టైల్ ఒక ఉంటుంది, ఈ పార్టీ వీళ్ళకి ఇంకో స్టైల్ ఉంటుంది. అది ప్రతి చోట ఉంటుంది, ఎవరికి ఉంటుంది. అలానే కూడాను ఈ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త కొత్త నాయకులు వచ్చేసి వాళ్ళు ఆ సంవత్సరం వరకు ఉండేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అలా ఎవరు రాబోతున్నారు? ఈసారి వచ్చేటప్పటికి మంత్రి, రాజు వచ్చేటప్పటికి రవి అండి. తర్వాత మనకి మంత్రి వచ్చేటప్పుడు చంద్రుడు, చాలా మంచి శుభం చేస్తూ ఉంటారు. తర్వాత సేనాధిపతి కూడాను మళ్ళా రవినే ఇచ్చారనమాట. సూర్య భగవానుడికే ఇచ్చారు. సో ఇది ఏమవుతుందంటే అంటే సూర్య భగవానుడికి 2 పోస్టులు, ఒకటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, తర్వాత మనకి చంద్రుడు వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేషన్, రాజు కింగ్ వచ్చేటప్పటికి రవి ఆధిపత్యం. రాజు ఎలా ఉండబోతుంది. రాజు అతనే రాజు కాబట్టి ఆయన కంట్రోల్ ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట. తన పవర్ తను చూపిస్తూ. సూర్యుడు మనకు మంత్రిగా ఉన్నాడు, సారీ సైన్యాధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు అని అంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో దీనిపై ఆధారపడి ఉంటుందా? అంటే సూర్యుడు ఉన్నాడు అని అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. నేచురల్లీ అంతే. మీరు కూడా జ్యోతిష్కులు అయితే వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. మీరు చెప్పినట్లుగా రాజుల మధ్య ఒకళ్ళనొకళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు రాజుకి ఏం కావాలి, తన రాజ్యం కావాలనుకుంటే కదా రాజు అవుతాడు కదండి. గురువు లేకుండా అనుకోండి ఆయన వ్యాపారం చేయటం, బృహస్పతి అనుకోండి అందరూ చదువుకోండి అని చెప్తారు. రాజు కాబట్టి అందరు ఫైట్ చేయండి అని చెప్తుంటారు. న్యాచురల్గా మీరు అడిగిన విధంగా ఈ టైంలో ఏం చెప్తారంటేనండి అన్యోన్య వైరం. రాజుల మధ్య ఒకళ్ళు గొడవలు వస్తాయంట. అంటే మనకున్న పార్టీలు, టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇక్కడ మనకి 3 బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. లేదంటే మనకి ఎక్కడున్నా కానీ పొలిటికల్ పార్టీల మధ్య ఒకళ్ళు గొడవలు వచ్చేస్తాయి, ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. ఇది రాజు అవటం వల్ల. తర్వాత మంత్రి చంద్రుడు అండి. ఇది మీకు వినంగానే ఒక ప్లీజెంట్ స్మైల్ మీ ఫేస్ లోనే వచ్చింది కాబట్టి చక్కగా అడ్మినిస్ట్రేషన్స్ ఇదంతా చంద్రుడు అధికారం ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సస్యానుకూలం, పంటలన్నీ బాగా పండుతాయి, మంచి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగుంటాయి, లోకమంతా ఆరోగ్యంగా ఉంటుంది, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఇదే కదా కావాల్సింది. చంద్రుడు ఉన్నారు కాబట్టి అండి. మళ్ళా మనకి సేనాధిపతి, లా అండ్ ఆర్డర్, డిఫెన్స్ అగైన్ మళ్ళా రవికి ఇచ్చారు. ఆయన రాగానే మనకేం చేస్తారంటే సహజంగా రాజులు అనగానే గొడవలు పెట్టుకుంటేనే రాజు కదా. రాజు ఆ స్థానంలో కూర్చున్నా అంటే యుద్ధాలు చేయాలి కదా. వీళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ గురించి యుద్ధాలు చేయాల్సిందే. ఏం చేయాలంటే పరస్పర యుద్ధాలు, మేఘాలు సరిగ్గా వర్షాలు పడవంట ఈ సంవత్సరంలో. ఎర్రని ధాన్యాలు సమృద్ధిగా పండుతాయంట. మనకి ఎర్రని ధాన్యాలు అంటే కందులు కానీ, మిర్చి కానివ్వండి, శనగలు ఎర్రగా ఉండేవన్నీ బాగా పండుతాయి. వీళ్ళు ఎక్కువగా నాకు వెరీ ఇంట్రెస్టింగ్ వరంగల్ నుంచి, గుంటూరు నుంచి, మళ్ళీ అనంతపురం అనుకుంటా కొన్ని ప్లేసుల నుంచి నాకు ఏమండి మీకు మిరప పంట ఉందండి, రేట్లు బాగా తగ్గినాయి, మీరు గమనించుకుంటే చాలా తగ్గిపోయినాయి రేట్లు. మరి ఎలా ఉండబోతుందంటే నేనేం చెప్పాను, ఉగాది తర్వాత మే వరకు పట్టుకోండి, మీ దగ్గర హోల్డ్ చేసి పట్టుకోండి, రేట్లు పెరుగుతాయి మళ్ళీ అని చెప్పాను. ఎందుకంటే ఈ ఎర్రని పంటలు చూసారా, ఈ ఎర్రని పంటలకి రేటు పెరుగుతున్నాయి, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఇది మనకి అందులో ఉండటం అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటే లా అండ్ ఆర్డర్ కనుక మనం చూసుకుంటే చాలా సమర్థవంతంగా ఉంటారు. ప్రతిపక్షం ఏది చేసినా కానీ వీళ్ళు కౌంటర్ ఇవన్నీ చేస్తుంటే టోటల్గా లా అండ్ ఆర్డర్ వార్లు ఏమైనా కనుక జరుగుతూ ఉంటే కంటిన్యూస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వార్లు అవి ఇప్పటివరకు మనం ఏమేమి ఫైటింగ్లు జరుగుతున్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్లో కొంచెం కష్టపడే అవకాశం మనకి చేసుకుంటే ప్రతిదానికి సమర్థంగా చేస్తారు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడాను కౌంటరాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే వ్యూహాలతో ముందుకెళ్ళిపోయి అనుకున్న పనులు చేసేస్తారు. అంటే రాజుకి వీళ్ళకి గెలవాలి కాబట్టి. బట్ అది అంత సింపుల్ జర్నీ కాదన్నమాట, చాలా టఫ్ అయిన జర్నీ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏం చేశారంటేనండి
అది ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే వీళ్ళకి నవనాయకుల్లో మేఘాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి అని చెప్పారు. అంటే వర్షం ఎలా పడుతుంది, పంటలు ఎలా ఉంటాయి, దిగుబడి ఎలా వస్తుంది, ఇది రెండో ఆస్పెక్ట్ చెప్పారు. చూడండి, ఫస్ట్ వర్షం పడిన తర్వాత పంటలు పండాలి, ఇది రెండో ఆస్పెక్ట్. పంటలు పండినంత మంది దిగుబడి వస్తుందా, రాదు, ఇది మూడో ఆస్పెక్ట్ చెప్పారు. ఈ యాంగిల్లో ఏం చెప్పుకొచ్చారంటే మేఘాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి అని చెప్పారనమాట. ఇది కూడా మీరు ఈజీగా చెప్పేస్తారు. ఈసారి మనకి మేఘాధిపతి అంటే క్లౌడ్స్, వర్షం బాగా, దీనికి కూడా అధిపతి రవినేనండి. అంటే పడట్లేదని అర్థం, అంటే పంటలు చాలా తక్కువ పండుతాయి. సో మీరు నాకు నేర్పించేసి ఎలా ఉన్నారు. అంటే ఖండావృష్టి, ఖండాలుగా వర్షం పడుతుందంట. అంటే ఈ ఊరిలో ఈ పక్కన వర్షం పడుతుంది, ఇటు పక్కన వర్షం ఉండదు. కొన్ని చోట్ల సూపర్ వర్షం అనావృతి. మనం కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం, మనము జర్నీ చేసి వెళ్తున్నప్పుడు ఒక 2-3 కిలోమీటర్ల ముందర ఉంటుంది, తర్వాత మనం ముందుకెళ్తే ఉండదు. ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. ఓకే, అలాంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది మనకి. పర్టికులర్ గా హోమ్ మేకర్స్, ఉమెన్ అనుకోండి, బట్టలు ఇలా ఆరేసి లోనికి వెళ్ళిపోగానే ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ ఎండ ఉందని ఆరేసేటప్పటికి మళ్ళీ వర్షం పడిపోతుంది. ఇది ఖండ వర్షం అంటారు. ఓకే ఓకే, ఇది చాలా డేంజర్ అండి. ఇది యాక్చువల్గా అలా ఉండకూడదు. ఆ టయానికి వర్షం పడాలి, వర్షం పోవాలన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏం చెప్తారంటే కందులు, శనగలు, గోధుమలు, ఎండి మిరపకాయలు ఇట్లా పంటలు బాగా పండుతాయి, అనుకూలంగా పండుతాయి. అంటే వర్షం పడుతూ ఉంటుంది, కానీ తక్కువగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంటల వలన చాలా తక్కువ పంట పడుతుంది. ఓవరాల్గా చూస్తే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ మనం చెప్పుకునే మిరపకాయలు వాటి రేట్లకు అయితే అనుకూలంగా ఉంటుందని చెప్తారు. పంట తక్కువగా ఉండి దిగుబడి తక్కువగా వచ్చినా రేట్లు మాత్రం బాగుంటాయి. తర్వాత మనకి సస్యాధిపతి, సస్యం అంటే అగ్రికల్చరల్ పంటలు. ఓకే, దీనికి అధిపతి గురువు. మీకేమనిపిస్తుంది? బాగుంటుంది. గురువు గారు న్యాచురల్ గా బాగుంటారు కాబట్టి ఈయన ఏం చెప్తారంటేనండి, పచ్చగా ఎల్లో కలర్ పంటలు ఏదైనా సరే ఎల్లో కలర్ పంటలు వేస్తే బాగా కలిసి వస్తుంది. వెరీ సింపుల్. ఎందుకంటే గురువు అక్కడ ఉన్నారు కాబట్టి, గురువుకి ఇష్టమైంది ఎల్లో కలర్ కాబట్టి పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, ఉలవలు ఇలాంటి వాటన్నిటిలో చక్కగా వాళ్ళకి దిగుబడి బాగుంటుందండి. అంటే పంట మనకు వర్షం పడిపోతూ వస్తూ ఉన్న పంట దిగుబడి వచ్చేటప్పటికి బాగుంటుంది. అందులోనూ ఎల్లో కలర్ బాగా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ శాస్త్రాలు చెప్పబడిందండి. అంతేకాకుండా బంగారం, తర్వాత వాటికి సంబంధించి వెండి, బంగారం, వేరుశనగ, తరగరం వీటికి సంబంధించిన ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తగ్గుతాయి. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత మంచి విషయం చెప్పారండి. తర్వాత ధాన్యాధిపతి, దిగుబడి ఎలా ఉంటుంది వచ్చిన తర్వాత అవుట్పుట్ కనుక దీనికి చూసి కుజుడు అండి. అంటే కుజుడు అంటే మనకి మంగళుడు అని చెప్తారు అనమాట. మీకేమనిపిస్తుంది? మంగళం అంటే శుభమే కదా. శుభము, కానీ మండే క్యారెక్టర్ అండి. కుజు దోషం అంటే ఫైట్ చేసుకుంటారంటారు భార్య భర్తలు. అందుకని కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, ఎర్రటి భూములకు సంబంధించి, కందులకు సంబంధించి, తర్వాత ధరలు కూడా నిలకడగా ఉంటాయి. పౌష్టికాహారానికి సంబంధించిన కందులు, బొబ్బర్లు, వేరుశనగలు ఎర్రని భూమికి సంబంధించిన బాగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. బెల్లం, చెరుకు, నెయ్యి, నూనె గింజలు ఇవన్నీ బాగా పెరుగుతాయి. తర్వాత కందులు, పెసరలు, మినువులు, శనగలు వీటికి మంచి ధరలు ఉంటాయి. సో కందులు, ఎర్రటి వాటికి అన్నిటికీ ఈ సంవత్సరం మనకు ఉగాది తర్వాత మంచిగా రేట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి మనకి 3 రీజన్స్ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామండి. అందులో మనకి ఏం చెప్పుకున్నాం, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా ఉంటాయి, అవుట్పుట్ మనకి దిగుబడి ఎలా ఉంటుంది, 3 చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఇందులో ఇంకొకటి చెప్పారనమాట. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందాకేమో రాజుల గురించి, ఇప్పుడేమో రైతుల గురించి, ఇప్పుడు నెక్స్ట్ 3వ కేటగిరీ ఏంటంటే వాళ్ళకి బిజినెస్ పీపుల్, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటబోతుంది. ఇందులో వాళ్ళకి అర్ఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఇందులో అర్ఘం అంటే కాస్ట్, అంటే టోటల్ ఓవరాల్గా పంటలకు సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉంటూ ఉంటాం మనం. ఏమేంటి గూడ్స్ అంటాం కదా, బంగారం కానివ్వండి, లేదంటే ఇవి కార్లు, టీవీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను వాటి రేట్లు ఎలా ఉంటాయి. రసాధిపతి అంటే కమోడిటీస్, అంటే నాన్ డ్రై రిలేటెడ్ ఉంటాయి అనమాట. నాన్ డ్రై అంటే మనకి కందులు కానివ్వండి వీటికి సంబంధించిన కొన్ని చాలా ఉంటాయి అనమాట. నీరసాధిపతి అంటే మెటల్స్, జెమ్ స్టోన్స్ ఇవి ఎలా ఉండబోతున్నాయి. ఇందులో మనకి కనుక చూసుకుంటేనండి, అర్ఘాధిపతి ప్రైసెస్ రేటు మళ్ళీ సూర్యుడు అండి. సూర్యుడు ఉండటం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువగా రేట్లు పెరుగుతూ ఉంటాయి అనమాట, మండుతూ ఉంటాయి అనమాట. మీకు ఇందాక చెప్పుకున్న రవి ఏంటంటే ఆక్యుపై చేసుకుంటాడు, తనకు కావాలి రేట్లు కావాలి అన్నట్లు. వీళ్ళు ఎర్రని ధాన్యం అగైన్ కనుక మీరు ప్రతిసారి మనం ఎరుపు ఎల్లో ఈ 2 బాగా ఎక్కువ కలిసి వచ్చే పంటలు, రైతులకి దిగుబడి బాగుంటుంది, వాటి మీద గ్రోత్ ఎక్కువ ఉంటుంది.
ఎర్రని ధాన్యాలకు వృద్ధి కలుగుతుంది. వెండి బంగారం రేట్లు పెరుగుతూ ఉందని ఇక్కడ చెప్తూ ఉంది, ఇందాక మనం తగ్గుతూ ఉందని రెండూ చెప్తుంది. అంటే ఎక్కువ పెరిగి తగ్గు ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎర్రని రంగులు, ఎర్రని బట్టలు, ఎర్రని గులాబీలు, ఏరుశనగలు, కొబ్బరి నూనెలు ఇలాంటి అన్నిటికి కూడా రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని అగ్రికల్చర్ ప్రోడక్ట్లు ఎవరైనా కనుక వాళ్ళు నిల్వ పెట్టుకుంటే మే తర్వాత వీళ్ళకి రేట్లు విపరీతంగా పెరిగేసి ఇప్పుడు అమ్ముకుంటే లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పటి వరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి. రసాధిపతి శని అంటే నాన్ డ్రై ఐటమ్స్ ఏమైనా గనుకుంటే, అంటే ఏంటి మనకి షుగరు, మిల్క్, తర్వాత స్వీట్స్, ఆయిల్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్. ఈ ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటి గురించి సంబంధించి చూసుకుంటే రసాధిపతి వల్ల ధరలు తక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు దాకా మనం కాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నామండి. లాస్ట్లో నీరసాధిపతి అంటే జెమ్ స్టోన్స్, ప్రెషర్ స్టోన్స్, బంగారం, రాగి వీటికి సంబంధించిన ఐటమ్స్, ఐరన్ ఓర్స్ వీటికి సంబంధించిన విషయాలు కానీ మనం చూసుకుంటే వీళ్ళకి అధిపతి బుధుడు. అంటే బుధుడు వచ్చేప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంటారండి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బుధుడు నీరసాధిపతి అవటం వల్ల ఏమంటే మెటల్స్ వచ్చేటప్పుడు గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్, లీడ్ వీటి విషయంలో, తర్వాత పంటలు వచ్చేటప్పటికి జొన్న, మొక్కజొన్న, తర్వాత సోయాబీన్స్, కాటన్, రైస్, తర్వాత కోల్డ్, లైవ్ స్టాక్ అంటారు. ఇవన్నీ ప్రొడక్షన్ చాలా లోటు లేకుండా వస్తుందన్నమాట. మనకి బంగారం రేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటేనండి మనకి అందనప్పుడు పెరుగుతుంది. బంగారం అవైలబిలిటీగా ఉంటుంది. తర్వాత ఏ మెటల్ కావాలన్నా కానీ మనకి సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మోస్ట్లీ రేట్లు తగ్గొచ్చు, ప్రొడక్షన్ వాటిలో పెరగచ్చు. ఈ విధంగా మనకి నవనాయకులు అని చెప్పేసి 3 సెట్ ఆఫ్ కేటగిరీగా డివైడ్ చేశారండి. ఒకటి అడ్మినిస్ట్రేషన్, 2 ప్యూర్లీ నేచర్, వర్షాలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అవుట్పుట్, 3 వచ్చేప్పటికి బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది అని. నిజంగా చాలా డీటెయిలింగ్గా వివరించారండి. ప్రతిది కూడా పిన్ టు పిన్ మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.